గులాబీ పార్టీని ఖాళీ చేసేలా కమలం పార్టీ స్కెచ్ వేస్తోందా? స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ పై రివెంజ్ తీర్చుకునేందుకు బీజేపీ ప్లాన్ చేస్తుందా అంటే జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అవును అనే సమాధానం ఆ పార్టీ నేతల నుంచి వస్తుందట. ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కోవాలనే ఫార్ములాను అప్లై చేసే పనిలో బీజేపీ వర్గాలున్నట్టుగా టాక్. గతంలో ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో బీజేపీని భారీగా డ్యామేజ్ చేసిన బీఆర్ఎస్ పై గట్టిగానే రివెంజ్ తీర్చుకునేందుకు బీజేపీ కసరత్తులు చేస్తున్నట్టు పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ జరుగుతోంది. కార్ పార్టీలో కీలక నేతలకు కాషాయ కండువా కప్పాలి అనే వ్యూహాలు రచిస్తున్నట్టుగా అంటున్నారు. ఆ దిశగా ఇప్పటికే పలు జిల్లాల్లో కీలక గులాబీ నేతల లిస్ట్ సిద్ధం చేసుకుందట. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ ప్రారంభించినట్టు కనిపిస్తోంది. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో ఫామ్ హౌస్ రాజకీయాలతో కేసీఆర్ చేసిన డ్యామేజ్ కి ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా అడుగులు ముందుకేస్తున్నట్టు ఇటీవల పరిణామాలతో అర్థమవుతోంది. గతంలో జరిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డిలకు బీజేపీ ట్రాప్ వేసిందనే ప్రచారం జరిగింది. అందులో తాజాగా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గువ్వలతో పాటు ఫామ్ హౌస్ ఎపిసోడ్ లో హైలైట్ అయిన మిగతా ముగ్గురు కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేయబోతున్నారా? ఆ నలుగురితో పాటు మరికొంతమంది కీలక నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయట. గతంలో మొయినాబాద్ ఫామ్ హౌస్ లో బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఒక్కొక్కరికి 100 కోట్లు ఆఫర్ చేసిందని ఆడియో వీడియో టేప్లను విడుదల చేసి బీఆర్ఎస్ సంచలనం సృష్టించింది. అది ఎన్నికల సమయంలో రాజకీయంగా కూడా పెద్ద దుమారమే రేపింది. ఎమ్మెల్యేల కొనుగోలు అంశానికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు అని రుజువు చేసుకోవడానికి బీజేపీ నేతలు పడ్డ తంటాలు అన్ని ఇన్ని కాదు. చివరికి యాదగిరిగుట్టలో ప్రమాణం చేయవలసిన పరిస్థితి బీజేపీకి ఏర్పడింది. కానీ అప్పటికే బీజేపీకి రాష్ట్రంలో జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ ను కూడా ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో ఉన్నారు అనే ప్రచారం సాగింది. అదును చూసి మాటు వేసిన బీజేపీ పెద్దలు బీఆర్ఎస్ ని దెబ్బకొట్టేందుకు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ను ఢీకొట్టాలంటే బీఆర్ఎస్ ప్లేస్ ను కైవసం చేసుకునేందుకు బీజేపీ ముమ్మర ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఇదే సమయం సరైందిగా బీజేపీ అంచనా వేస్తోంది. బీఆర్ఎస్ పార్టీలో ఒకవైపు కేసులు, మరోవైపు ముఖ్య నేతల మధ్య పదవుల పంచాయతీలు. ఇలాంటి తరుణంలోనే కార్ పార్టీని దెబ్బ కొట్టేందుకు ఇదే సరైన సమయం అని బీజేపీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఏదైతే ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో తెలంగాణతో పాటు యావత్ దేశ ప్రజల ముందు బీజేపీని ఆ పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ ను నిందితులుగా నిలబెట్టిన కల్వకుంట్ల కుటుంబంపై రివెంజ్ రాజకీయాలు మొదలుపెట్టిందట. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టి గులాబీ పార్టీని ఖాళీ చేసే ప్రయత్నం చేస్తుందని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ లో కీలకంగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావులను టార్గెట్ చేసిందట. అందులో మొదటి వికెట్ గువ్వల బాలరాజు పడ్డంతో మిగతా వికెట్లు కూడా త్వరలో పడబోతున్నాయని మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ తో పాటు ఉమ్మడి 10 జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేసి ఓటమి చెందిన వారంతా బీజేపీ వైపుకు తిప్పుకునేందుకు ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగారు అంటున్నారు. బీఆర్ఎస్ లో రాజీనామాల ప్రకంపనలు సృష్టించేందుకు బిఎల్ సంతోష్ రంగంలోకి దిగారట. ఎమ్మెల్యేలు కొనుగోలు ఎపిసోడ్లో బిఎల్ సంతోష్ ప్రమేయం లేకున్నా కూడా ఆయన్ను ఇరికించేందుకు కేసీఆర్ అప్పట్లో గట్టిగానే ప్రయత్నం చేశారని బీజేపీ శ్రేణులు విమర్శలు గుప్పించాయి. అయితే సంతోష్ కూడా తెలంగాణ ప్రజలకు పరిచయం చేసినందుకు కేసీఆర్కు ధన్యవాదాలు చెప్పడంతో పాటు సమయం అన్నిటికీ సమాధానం చెబుతోంది, సమయం వచ్చినప్పుడు స్పందిస్తా అంటూ
గతంలో కేసీఆర్ కు రిటార్ట్ ఇచ్చారు. ఇప్పుడు సంతోష్ నేరుగా రంగంలోకి దిగి బీఆర్ఎస్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది. అందుకు గువ్వల బాలరాజు రాజీనామా తర్వాత కుటుంబ సమేతంగా బిఎల్ సంతోష్ ను కలవడం దానికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఆ వెంటనే గువ్వల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో కాషాయ కండువా కప్పించుకున్నారు. ఇప్పటికే 10 ఏళ్ల పాలనలో జరిగిన అవినీతిపై కేసీఆర్, కేటీఆర్, కవితలపై విచారణలు కొనసాగుతున్నాయి. అన్నా చెల్లెళ్ల మధ్య ఆధిపత్యాల పోరుతో గులాబీ పార్టీలో గందరగోళం నెలకొంది. ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్న కేసీఆర్ పార్టీ రాజీనామాల ముసలాన్ని ఎలా ఎదుర్కొంటోందో అని గులాబీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా 2 సార్లు అచ్చంపేట నుంచి గెలిచిన బాలరాజు చేసిన ఈ రాజీనామాతో ఆ పార్టీలో పెద్ద కలకలవే రేపుతోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత బయటపడుతున్న అసంతృప్తి, నేతల మధ్య ఆధిపత్య పోరులతో పాటు కాళేశ్వరం, విద్యుత్ కొనుగోలు, ఈ-కార్ ఫార్ములా, గొర్రెల స్కామ్, ఫోన్ ట్యాపింగ్ వంటి అవినీతి ఒక్కొక్కటిగా బీఆర్ఎస్ లో బయటపడుతున్నాయి. తాజాగా ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా చేయడం ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోందట. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పనిచేసింది. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో రచ్చ, కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పడం బీజేపీకి తీవ్ర నష్టం చేసి ఆ పార్టీ 8 అసెంబ్లీ సీట్లకు పరిమితమైంది. అందుకే ఇప్పుడు కాషాయ నేతలు ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపారట. గత ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ఎన్నికలకు బరిలోకి దిగిన ఘోరంగా బొక్కబోర్లాబడింది. అయితే లోక్సభ ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకుని బీఆర్ఎస్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఆ క్రమంలో పక్కా వ్యూహాలతో అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమయ్యేందుకు ఇప్పటి నుంచి అడుగులు వేస్తోంది అంటున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ ను దెబ్బకొట్టాలని పార్టీ అప్పుడే డిసైడ్ అయిందని బీఆర్ఎస్ పెద్దలు కోలుకోలేని విధంగా దెబ్బకొట్టేందుకు పావులు కదుపుతోందట. మరి ఆపరేషన్ ఆకర్ష్ తెర మీదకు తెచ్చి నేరుగా రంగంలోకి దిగిన బిఎల్ సంతోష్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశానికి ఏ విధంగా స్ట్రోక్ ఇవ్వబోతున్నారు? బీఆర్ఎస్ పార్టీకి రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉండబోతోంది? కారు పార్టీని ఖాళీ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.